Welcome to Kranti Maths YouTube channel. Here I am N. Prabhavati, SA Mathematics at pages Palasamudram, Gorantla Mandal. And at a protest here with you to teach 10th class EM and TM Unit 12 applications of trigonometry and trigonometry అనువర్తనాలు. Dear children, ఇంతకు ముందు ఉన్నటువంటి వీడియోల్లో మనం అభ్యాసం 1 కంప్లీట్ చేసుకోవడం జరిగింది. అభ్యాసం 1 తర్వాత ఉన్నటువంటి 2 ఉదాహరణ సమస్యలను కూడా కంప్లీట్ చేసుకున్నాం. ఇప్పుడు అభ్యాసం 12.2 ఎక్సర్సైజ్ 12.2లో ఉన్నటువంటి మొదటి సమస్యను తీసుకొని దీనికి సంబంధించిన సాధన ఏ విధంగా చేయొచ్చో నేర్చుకుందాం. ఓకే, ఇక్కడ ఇచ్చినటువంటి సమస్య ఏ టీవీ టవర్ స్టాండ్స్ వర్టికల్లీ ఆన్ ద సైడ్ ఆఫ్ ద రోడ్. ఫ్రమ్ ద పాయింట్ ఆన్ ద అదర్ సైడ్ directly opposite to the tower, the angle of elevation of the top of the tower is 60 degrees. Okay, here I am taking this one is a tower. Okay, right, and from a point on the other side directly opposite to the tower. Okay, tower ki opposite ga ఎదురుగా ఒక పాయింట్ వద్ద నుంచి గమనిస్తే opposite tower and angle of elevation is 60 degrees. ఓకే, ఇక్కడ నుంచి గమనించినప్పుడు ఇక్కడ ఎంత డిగ్రీస్ ఉంది, 60 డిగ్రీల కోణం చేస్తుంది. ఓకే, ఫ్రమ్ అనదర్ పాయింట్ 10 మీటర్స్ అవే ఫ్రమ్ హిస్ పాయింట్. ఓకే, ఈ పాయింట్ నుంచి 10 మీటర్స్ దూరంలో ఉన్నటువంటి మరొక పాయింట్ నుంచి ఆన్ ద లైన్ జాయినింగ్ దిస్ పాయింట్ టు ద ఫుట్ ఆఫ్ ద టవర్ అట్ ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ద టాప్ ఆఫ్ ద టవర్ ఈస్ 30 డిగ్రీస్. సో ఇక్కడ నుంచి మళ్ళీ 10 మీటర్ల దూరంలో ఉన్నటువంటి మరొక పాయింట్ నుంచి గమనిస్తే అది 30 డిగ్రీస్ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటే ఊరితో కోణం చేస్తూ ఉంది. తెలుగు మీడియం పిల్లలు తెలుగు మీడియం టెక్స్ట్ బుక్ పెట్టుకొని క్వశ్చన్ని చూస్తూ అర్థం చేసుకుంటే ఈజీగా అవుతుంది. ఓకే, ఇన్ దిస్ సిచ్యువేషన్ వీ హ్యావ్ టు ఫైండ్ ద హైట్ ఆఫ్ ద టవర్. ఇక్కడ మనం కనుక్కోవాల్సింది ఏంటి, టవర్ యొక్క ఎత్తు. ఓకే చిల్డ్రన్, ఇయర్ ఐఎమ్ గోయింగ్ టు మనం ఇది టవర్ అనుకుందాము, దీని ఎత్తు హెచ్ అనుకుందాం, మనకు తెలియదు కాబట్టి. సో ఓకే, ఏ బి సి డి అని అనుకుంటున్నా, రైట్. ఓకే చిల్డ్రన్, ఇక్కడ మనకు ఈ మొదటగా ఉన్నటువంటి పాయింట్కి టీవీ టవర్ యొక్క ఫుట్ అంటే పాదానికి మధ్య దూరమో తెలియదు కాబట్టి దీన్ని ఎక్స్ మీటర్లు అనుకుంటున్నా. ఓకే, మరి మొదటగా ఇక్కడ 2 త్రిభుజాలు ఏర్పడినాయి కదా, ఒకటి ఏబిసి త్రిభుజము, ఒకటి పెద్ద త్రిభుజం ఏబిడి త్రిభుజం. మొదటగా నేను ట్రయాంగిల్ ఏబిసి తీసుకుంటున్నా. ఈ త్రిభుజంలో ఇన్ దిస్ ట్రయాంగిల్ యాంగిల్ బిసిఏ ఈక్వల్స్ టు 60 డిగ్రీస్, రైట్. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి విలువలు ఏంటి, ఏబి ఈక్వల్స్ టు హైట్ ఆఫ్ ద టవర్ ఈక్వల్స్ టు హెచ్ మీటర్స్ అండ్ బీసీ ఈక్వల్స్ టు ఎక్స్ మీటర్స్. సో tan 60 tan 60 డిగ్రీలను ఉపయోగిద్దాం. ఈ త్రికోణ నిమితి నిష్పత్తిని చెప్తుంది ఎదుటి భుజము బై ఆసన్న భుజం, ఆపోజిట్ సైడ్ ఏబి బై అడ్జసెంట్ సైడ్ బీసీ. సో tan 60 is we know that it is √3 equals to AB value is H by BC. BC is X. So from here I am transpose X to the left side. Then we get H equals to √3X. దీని ద్వారా మనము H యొక్క విలువను తీసుకుందాం, దాన్ని ఈక్వేషన్ 1 సమీకరణం 1గా తీసుకుందాం. అదేవిధంగా ఇప్పుడు మరొక త్రిభుజం ఉంది కదా, ఏంటది, త్రిభుజము ఏబిడి. త్రిభుజం ఏబిడి త్రిభుజాన్ని తీసుకుందాం. ఈ త్రిభుజంలో కోణం ఏంటి, ఏడిబి కోణం 30 డిగ్రీలు. అదేవిధంగా ఏబి యొక్క పొడవు ఎంత, హెచ్ మీటర్లు. నెక్స్ట్ బీడి యొక్క పొడవు 10 + x మీటర్లు. చూడండి, ఈ మొత్తం పొడవు బీడి, ఈ మొత్తం త్రిభుజాన్ని తీసుకుంటున్నాం. ఓకే, ఇప్పుడు కూడా మనము tan విలువనే ఉపయోగిద్దాం. tan 30 డిగ్రీస్ tan 30 డిగ్రీలు ఈక్వల్స్ టు ఆపోజిట్ సైడ్ ఎదుటి భుజం ఏంటి, కోణానికి ఎదురుగా ఉండదు ఏబి, ఏబి బై ఆసన్న భుజం బీడి. ఓకే, దీని ద్వారా మనం ఏం రాసుకోవచ్చు, tan 30 డిగ్రీస్ విలువ ఎంత, 1/√3 ఈక్వల్స్ టు ఏబి హెచ్ బై 10 +
ఎక్స్. ఓకే, దీని ద్వారా హెచ్ని కనుక్కుందాం. హెచ్ ఈక్వల్స్ టు 10 + x/√3. ఓకే, ఇది ఎక్స్ విలువ. చూడండి 1, 2 గమనిస్తే రెండు చోట్ల కూడా మనకు ఎక్స్ అనేది ఒకే విషయానికి సంబంధించినటువంటి అంశం. సో 1, 2ల నుండి ఫ్రమ్ 1 and 2 √3x ఈక్వల్స్ టు 10 + x/√3. రైట్, ఇప్పుడు √3ని ఇటువైపు ట్రాన్స్పోజ్ చేస్తే ఏమవుతుంది? √3 × √3 is 3x ఈక్వల్స్ టు 10 + x. సో నౌ ట్రాన్స్పోజ్ x. 3x - x ఈక్వల్స్ టు 10. That is 2x equals to 10. From this x equals to 10/2. That means x equals to 5. Okay. Here x equals to 5. The value of x equals to 5. Now we have to find the height. From 1, h equals to √3x. Okay. Equals to √3. X is 5. That means 5 √3 meters. What is this? Height of the tower. Height of the tower. Okay. Here in the problem, the height of the tower and the width of the road. Okay. Also we have to find the width of the road. That is, the width of the road is, yes, 5. And also write the width of the road equals to 5 meters and the height of the tower is 5 √3 meters. Okay children, I hope you all understand. Okay, now the next problem, second problem. Here a 1.5 meter tall boy is looking at the top of the temple which 30 meters high from a point a certain distance. Okay, that means the height of the temple is 30 meters. Okay, here is a boy, here is a temple. Okay, right, and next 30 meters height. Okay, height of the temple is 30 meters. The boy height is 1.5 meter. 1.5 meter, right? And next, the angle of elevation from his eye to the top of the crown of temple increases to 30 to 60 degrees. Okay, first boy observes from here. The angle of elevation is 30 degrees. He walks towards the temple. Okay, which okay, right, here he walks towards the temple and the angle of elevation is changes, that is 60 degrees. Okay, ఒక అబ్బాయి ఏం చేశాడు? ఫస్ట్ టెంపుల్ ని చూశాడు. అది 30 మీటర్ల హైట్ ఉన్నటువంటి టెంపుల్. ఇక్కడ క్వశ్చన్ అర్థం చేసుకోవాలి. టెంపుల్ విచ్ ఈజ్ మీటర్ ఇన్ హైట్ అన్న. సో 30 మీటర్స్ హైట్ ఉన్నటువంటి టెంపుల్. ద బాయ్ హైట్ ఈజ్ 1.5. ఇక్కడ నుంచి అబ్బాయి అబ్జర్వ్ చేసినప్పుడు 30 degrees నుంచి చూడండి 60 degreesకి మారింది. వాక్స్ టు వర్డ్స్ ద టెంపుల్. అతను ముందుకు వెళ్ళేటప్పటికి ఏమైంది? 30 degrees ఉంది, అది 60 degrees అయింది. ఓకే, ఫైండ్ ద డిస్టెన్స్ ఈ వా అక్కడ. దట్ మీన్స్ మనం ఇక్కడ నుంచి ఇక్కడికి ఉన్నటువంటి డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. దాన్ని ఎక్స్ అనుకుందాం. ఓకే, మిగిలిన డిస్టెన్స్ని నేను డి అనుకుంటున్నా. ఓకే, రైట్, హియర్ ఐఎమ్ టేకింగ్ A, B, C, okay, right, D, here D, and this is not enough, but I am writing F, EF. Okay children, right, here there are two triangles formed and the total AF equals to 30 meters. But in triangle there is only AB. So AB equals to AF minus BF. BF is 1.5 equals to 30 minus 1.5, that equals to 28.5 meters. Okay, right, here we have to
use AB as that 28.5 meters. Okay, right. Okay, in triangle ABC, sorry, right, triangle ABC, in triangle ABC. Okay, I am taking the biggest triangle, పెద్ద త్రిభుజం తీసుకుంటున్నాను. In this angle ACB equals to 30 degrees and distance BC equals to x plus d. చూడండి, BC అంటే ఈ మొత్తం ఇక్కడ నుంచి అక్కడికి x plus d meters. ఓకే, సో tan 30 degrees equals to opposite side is AB by BC. Tan 30 is 1 by root 3 equals to 28.5 by BC x plus d. Okay, here we have to find the x value, the distance he walked towards the temple. So let's transpose x plus d equals to 28.5 root 3. Okay, so x equals to 28.5 root into root 3 minus t. Okay, this is equation 1. దీని బదులు మనం ఫస్ట్ చిన్న త్రిభుజం తీసుకొని ఉంటే ఇంకా ఈజీగా వచ్చేది, నో ప్రాబ్లం. సో ఇన్ ట్రయాంగిల్ ఏబిసి, ట్రయాంగిల్ ఇంకొక త్రిభుజం తీసుకుందాం, ఏంటి ఏబిడి. ఇన్ ట్రయాంగిల్ ఏబిడి the angle BDA equals to 60 degrees and AB is 28.5 meters and BD is d meters. Okay, right. So tan 60 degrees equals to AB by BD. Right, tan 60 is root 3, that equals to 28.5 by d. ఓకే, దీని నుంచి ఏం రాసుకోవచ్చు మనము, నేను ట్రాన్స్పోజ్ చేస్తున్నాను. d ఈక్వల్స్ టు 28.5 by root 3. ఓకే, let's substitute d వాల్యూ ఇన్ ఈక్వేషన్ 1. సమీకరణం 1లో d వాల్యూ ప్రతిక్షేపిద్దాం. అప్పుడు ఏమవుతుంది, అసలు సమీకరణం 1 ఏంటి, x ఈక్వల్స్ టు 28.5 రూట్ 3 మైనస్ d, దట్ ఈక్వల్స్ టు 28.5 ఇంటూ రూట్ 3 మైనస్ d వాల్యూ ఈజ్ 28.5 బై రూట్ 3. ఓకే, LCM is root 3. So 28.5 into 3 minus 28.5. Okay, right, means here 3 times of 28.5 minus 1 time of 28.5. Okay, when we subtract, then we get 2 times of 28.5 by root 3 equals to 57 by root 3. ఓకే, మనం ట్రాన్స్పోజ్ చేస్తే ఇంటూ రూట్ 3 by root 3 ఈక్వల్స్ టు 57 root 3 by 3. 3 1 is 3, 3 1 is 3, 3 9s are, ఓకే, దట్ ఈక్వల్స్ టు 19 root 3. ఓకే, that means the distance he walked towards the temple, the distance that the boy walked towards the temple is 19 root 3 meters. అతను గుడి వైపు నడిచినటువంటి దూరం ఎంత, 19 root 3 మీటర్లు. ఇక్కడ రూట్ 3 వాల్యూని 1.732తో మల్టిప్లై చేసి అయినా పెట్టచ్చు, ఇలా అయినా పెట్టినా నో ప్రాబ్లం. Okay, children, next. Third problem. Here a statue stands on the top of a 2-meter
పెడల్. ఓకే, ఇక్కడేమి ఒక స్టాచ్యూ అనేది చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడికి స్టాచ్యూ. ఇట్ స్టాండ్స్ ఆన్ ఏ 2 meter L పెడల్. ఓకే, ఇక్కడ నుంచి ఇక్కడికి ఇది పెడల్ అనుకుంటున్నాం మనము. సో ఇది 2 meters హైట్ ఉన్నటువంటి పెడల్. ఓకే, హియర్ ఈజ్ ఎ స్టాచ్యూ. ఓకే, ఇక్కడ నుంచి ఇక్కడికి. రైట్. ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ ద గ్రౌండ్ ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ద టాప్ ఆఫ్ ద స్టాచ్యూ. మనం గ్రౌండ్ నుంచి కొంచెం దూరం నుంచి స్టాచ్యూ యొక్క పై భాగాన్ని చూసినప్పుడు 60 degrees ఉంది. ఓకే, టోటల్గా ఇది 60 degrees. అండ్ ఫ్రమ్ ద సేమ్ పాయింట్ ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ద టాప్ ఆఫ్ ద పెడల్. పెడల్ ఇక్కడికి ఉంది కదా, ఇక్కడ గమనించినప్పుడు అక్కడ 45 degrees ఉంది. ఓకే, దెన్ వాట్ ఈస్ ద హైట్ ఆఫ్ ద స్టాచ్యూ? మనం కనుక్కోవాల్సింది ఇక్కడ ఈ లెంత్, స్టాచ్యూ యొక్క హైట్. ఓకే, హియర్ ఐఎమ్ గోయింగ్ టు టేక్ ఏ బి సి డి. రైట్. ఓకే, ఇక్కడ 2 triangles ఫామ్ అయ్యాయి, ఒకటి ఏబిసి, ఒకటి ఏబిడి. ఓకే, రైట్. హియర్ ఐఎమ్ టేకింగ్ రైట్ ఇన్ ట్రయాంగిల్ ఏబిసి. ఏబిసి త్రిభుజాన్ని ఫస్ట్ తీసుకుందాం. ఇక్కడ ఉన్నటువంటి యాంగిల్ ఏంటి? యాంగిల్ బిఏసి ఈక్వల్స్ టు 45 degrees అండ్ ఆల్సో బీసీ ఈక్వల్స్ టు 2 meters. Okay, right. So I am taking tan 45 degrees equals to opposite side BC by adjacent AB. Tan 45 is 1, BC is 2 by 1, sorry 2 by AB. So from this AB equals to 2 into 1, 2. So AB also 2 meters. Okay, right. Next, triangle ABD. In this triangle, angle BAD equals to 60 degrees and adjacent side is AB equals to 2 meters and opposite side BD equals to 2 plus H meters. Okay, so tan 60 degrees equals to opposite side BD by AB. So tan 60 is √3. √3 equals to BD is 2 plus H by AB is 2. Cross multiply చేద్దాం. ఏమవుతుంది? 2 into √3, 2 √3 equals to 2 plus H. మనకు కావాల్సింది H. So from this H equals to 2 √3 minus 2. So H equals to 2 common this say √3 minus 1. Okay, that means the height of the statue is 2 into √3 minus 1 meters. Okay children, this is the third problem. Okay, I hope you all understand the first 3 problems in 12.2 exercise. Okay, this lesson is very important to the public examinations. Okay, I hope you understand well. ఓకే చిల్డ్రన్, ఇంతకు ముందు ఉన్నటువంటి వీడియోస్ మనకు యూట్యూబ్ ఛానల్లోనే ఉన్నాయి. ఒకసారి ఈ లెసన్ సంబంధించిన మిగతా వీడియోస్ అన్నిటినీ చూడండి. ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ఈజీగా వీడియోస్ అనేవి దొరుకుతాయి. ఓకే, ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. చూడండి, క్రాంతి మ్యాథ్స్ ఛానల్ అనేది ఈ విధంగా లోగో ఉంటుంది. ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకుంటే అందులో ఉన్న వీడియోస్ అన్నిటినీ మీరు తప్పకుండా చూడవచ్చు. ఓకే చిల్డ్రన్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ వాచింగ్ క్రాంతి మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్.